హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీట్ బాక్స్ జెబెక్స్. హలో జెబెక్స్. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. చెప్పండి, హెల్త్ ఎట్లుంది? హెల్త్ ఏదో బాగాలేదండి, డిహైడ్రేషన్ అయింది సంథింగ్ చెప్పినా. అది కొంచెం వస్తుంటది కదా అప్పుడప్పుడు, లోపల ఆర్గానిజమ్స్ ఫైట్ చేయాలా, జ్వరం రావాలా లైఫ్ లో, మంచిది అది. నువ్వు పెద్ద ఫైటర్ తెలిసిందే అందరికి. ఓకేనా మరి ఇప్పుడు ఆల్ సెట్. 1 వీక్ నుండి బాగాలేదు అని చెప్పి హీలింగ్, స్లోగా హీల్ అవుతున్నా జ్వరం వల్ల. కానీ గాయస్, నేను అసలు లిటరల్లీ చెప్పాలంటే జెబెక్స్ కి హెల్త్ బాగాలేదు. నేను పిలిచినా కాబట్టి వచ్చేసిన ఇంటర్వ్యూకి. బట్ నాకు ముందే తెలిసింటే సీరియస్లీ ఐ మైట్ హ్యావ్ బీన్ వెయిట్ ఫర్ సమ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. ఓకే జెబెక్స్, నీకు ఇప్పుడు బీట్ బాక్స్ అని నీ పేరు ఎందుకు వచ్చింది అసలు? బీట్ బాక్సర్ అని పేరు, జెబెక్స్ అని పేరా? బీట్ బాక్స్ అంటే అది మంచి ఆర్ట్ ఫామ్ అది. సో దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించిన, మజా వచ్చింది చేస్తుంటే, పబ్లిక్కి కూడా నచ్చింది. అండ్ స్టార్టింగ్ కొన్ని ఈవెంట్స్ ఫ్లాప్ అయినాయి, అఫ్ కోర్స్ అవుతాయి, ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్లో 100 అవుతాయి. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎక్కడ ల్యాక్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ ఎక్కడ చేసుకోవాలి అనేసి అట్లా సెట్ చేసేసిన అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నీ లోపల ఉన్న కొత్త టాలెంట్ ఈ బీట్ బాక్స్, ఇది మొత్తం ర్యాపర్, ఇది మొత్తం మన స్టేట్స్ లో మన సైడ్ అయితే లేదు. మన సైడ్ నియర్లీ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు అంతే బీట్ బాక్సింగ్. యా సాంగ్స్ ఇవన్నీ పాడడం. కానీ నీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది అసలు? ఎవరిని నుంచి ఇన్స్పైర్ అయినా అంతవరకు? ఇన్స్పిరేషన్ అనేసి అంటే ఫస్ట్ హిప్ హాప్ అనేది మనకి చాలా తెలిసిందే. ముంబైలో ఇట్స్ ఎపిక్. సో హైదరాబాద్లో కూడా చాలా మంది కమ్యూనిటీస్, చాలా సీనియర్ ర్యాపర్స్ అండ్ బీట్ బాక్సర్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని చూసిన తర్వాత మోటివేషన్ వచ్చింది. ఇంకా మా అన్న ఆల్రెడీ హీస్ ఇంటూ ర్యాపింగ్ ఫీల్డ్, టైసన్ అని. సో అన్న నాకు సపోర్ట్, అతను చెప్పిండు బీట్ బాక్సింగ్ లో కూడా మజా వస్తుంది అన్నట్టు. ఆయనతో తిరుక్కుంటూ చూశాను ఎట్లుంటది అనేసి, నచ్చింది, ఇంట్రెస్టింగ్ ఉండే. సో చలో అనేసి ఇంకా నేర్చుకున్నాం. జెబెక్స్ ది రియల్ నేమ్ వచ్చేసి ఘన్శ్యామ్. డిఫరెంట్ కాదు, ఫేమస్ నేమ్ ఇది ఘన్శ్యామ్. ఘన్శ్యామ్ అంటే మళ్ళీ గన్ను కాదు. ఘన్శ్యామ్ అంటే లార్డ్ కృష్ణ, విచ్ మీన్స్ డార్క్ క్లౌడ్. అంటే బాగానే ఉంది, కానీ గోపికలు ఎక్కువ అయిపోతుందని చేంజ్ చేసిన. జెబెక్స్ అని పెడితే కొంచెం సింగిల్ గా ఉండొచ్చు కదా, పంచాయతీలు ఉండకుండా. ఎవరు చెప్పారు? అట్లేం లేదు, నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా మనల్ని చూసి మనం మంచిగా ఉంటాము, ఏడున్నాం నలుగురు మంచిగా ఉండాలని అనుకుంటాము. సో ఆ బాండ్ అట్లా ఉంటది. అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, చాలా పెద్ద సర్కిల్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జెబెక్స్ అంటే నాకు ఫ్రెండే. సో నేను ఆయనకి ఇన్ని రోజుల నుండి, ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు లిటరల్లీ ఉంటుంది, ఇప్పుడు నాకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని తెలుసుకోవాలని నాకు కూడా ఎక్సైటింగ్ ఉంటుంది. కాబట్టి ఎన్నో రోజుల నుండి అడిగితే ఆయన మాత్రం నాతో చెప్తలేడు. అట్లీస్ట్ ఈరోజు ఇంటర్వ్యూలో అన్నా చెప్తాడేమో అని ఇంటర్వ్యూ వరకు అయితే రప్పించినాను. సో జెబెక్స్, నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నిజం చెప్పు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది ఫస్ట్? అది చెప్పు. అంటే నాట్ ఏ గర్ల్ హ్యాస్ ఎ ఫ్రెండ్, లవర్, రిలేషన్షిప్ స్టేటస్ అంటాను. నో, ఐఎమ్ సింగిల్ అండ్ ఐ వాంట్ టు బి సింగిల్. అంటే ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? స్టోరీ ఉండే, ఆఫ్ కోర్స్. పాస్ట్ ఉండే, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, తర్వాత అండర్స్టాండింగ్ తో విడిపోయినాం. స్టోరీ అంటే నేను ఒక యాంకర్ కాకుండా వి ఆర్ ఫ్రెండ్స్, సో చెప్పొచ్చు కదా. ఏం అంటే ఏం లేదు, ఇట్లానే మంచి రిలేషన్లు ఉండే. అండ్ షీ వాజ్ అ సింగర్ అండ్ ఇట్ వాస్ గుడ్. ఐ వాజ్ ఇన్ అ గుడ్ వైబ్ అండ్ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే. అండ్ లేటర్ ఆన్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే బికాజ్ ఇట్ వోంట్ వర్క్అవుట్ టిల్ మ్యారేజ్. సో అది వర్కౌట్ కాదు, బికాజ్ కాస్ట్ ఎవ్రీథింగ్. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా టిపికల్ ఫ్యామిలీ అనమాట, అండ్ చాలా స్ట్రిక్ట్. సో ఇట్ వోంట్ వర్క్. సో ఈ షార్ట్ టర్మ్లో ఎంజాయ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ గుడ్, బీయింగ్ ఫిజికల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో లాంగ్ టర్మ్లో ఏదైనా ఉంటే చేసుకుంటే బాగుంటుంది. ఆ రిలేషన్షిప్కి అట్లీస్ట్ ఒక పేరు ఉంటుంది, బాగుంటుంది. సో అదన్నీ ఏం లేకుండా ఇట్లా చేస్తే మర్యాద లేని ప్రేమ మనకి సెట్ కాదని లైట్ తీసుకురా. నేను సింగిల్ అన్నా? సింగిల్ అని క్లారిటీ వచ్చింది. అంటే
అంతా పెద్ద హార్ట్ బ్రేక్ ఏం కాదనుకో, మీరు ఒక అండర్స్టాండింగ్ తోనే విడిపోయి ఉండొచ్చు. అంటే నా హార్ట్ కూడా మరీ అంత సెన్సిటివ్ ఏం కాదులే. ఐ అండర్స్టాండ్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ బ్రేకప్ అయింది అనేసి అంటే ఎందుకు అయింది, సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ టు గెట్ సార్ట్. అట్లా అనేసి మనము వి కాంట్ యూనో ఒకళ్ళని ఇట్లా బంధించి ఉండొద్దు, ఒకళ్ళ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు ఆమె వదిలేసిపోయింది అనేసి షీఈస్ దాట్ దిస్ అనొద్దు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్, ఎందుకంటే మనందరం మనుషులం. ఏ మనిషికి వాళ్ళది, ఇప్పుడు నీకు కొన్ని నచ్చుతాయి, నాకు కొన్ని నచ్చుతాయి, నీకు నచ్చని నాకు నచ్చుతాయేమో, నాకు నచ్చినవి నీకు నచ్చవేమో, అక్కడ క్లాష్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ వేర్ ఇట్ వర్క్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ మీ లైఫ్ లో ఎవరైనా అమ్మాయి వచ్చినారా ఆ బ్రేకప్ తర్వాత? అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అంతే, వెల్ విషర్స్ అంతే. కానీ ఇక నేను నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయడం అనట్లే, ఎట్లయినా కూడా అంటున్నా రిలేషన్షిప్ వద్దా, ఇంకా నాకు సింగిల్ గా బాగున్నా, హ్యాపీగా ఉన్నా ఏం టెన్షన్ లేదు. అస్సలు. సరే, స్టడీస్ గురించి ఏం చెప్తారు మీరు? స్టడీస్ స్టడీస్ అసలు ఎందుకు ఆపేసినారు మీరు? స్టడీస్ డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది, సిచ్యువేషన్ బాగాలేదు అండ్ చాలా క్రిటికల్ స్టేజ్. ఆ టైంలో ఫైటింగ్ మోడ్లో ఉండే. దానికన్నా ముందు మై కాలేజ్ వాజ్ ఆల్మోస్ట్ ఫ్రీ, ఎందుకంటే మెరిట్ కాబట్టి ఇంటర్మీడియట్ ఫ్రీగానే అయిపోయింది. అది రైల్వే కాలేజ్, సో డిగ్రీ కూడా రైల్వేలో వస్తుండే. బట్ అన్ఫార్చునేట్లీ ఇది అప్పుడే దోస్త్ అప్లికేషన్ సంథింగ్ స్టార్ట్ అయింది అండ్ ఐ డోంట్ హ్యావ్, ఆ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండే, బర్త్ సర్టిఫికేట్ లేకుండే. సో అవి లేని గ్యాప్లో అక్కడ దోస్త్ అప్లికేషన్ క్లోజ్ అయింది. నేను సర్టిఫికేట్ బ్లాక్లో చేయించుకునే గ్యాప్లో ఇంకా అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజ్లో పోయి దూరిన. అంత ఏం అనిపించలేదు, కోబుద్ది అవ్వలేదు, చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది కొంచెం అండ్ మెంటల్ టెన్షన్స్ వల్ల డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. సో 1 year చేసిన తర్వాత దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. ఐఎమ్ సంథింగ్ ఎల్స్ మోర్ దెన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంది, నాలెడ్జ్. Yes, you are. ఎందుకంటే నీ టాలెంట్ ని నువ్వు డిఫరెంట్ గా ప్రూవ్ చేసుకుంటున్నావు కదా జనాల ముందు. సో అంటే లైక్ నీలా ఎవరు డేర్ చేయరు. లిటరల్ గా చెప్పాలంటే ఇవి మనకి ఈ బీట్ బాక్స్ అనేది, ర్యాప్ సింగర్స్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ బయట అవుట్ ఆఫ్ ఉన్నారు. మనకి లోకల్ లో మాత్రం ఎవరు లేరు. అదే ఇప్పుడు క్రియేట్ చేయడము, ఆపర్చునిటీని క్రియేట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. కన్సిస్టెంట్గా పని చేసుకోవాలా, మనకి తెలిసిన పనే, నచ్చిన పని, ఫ్రీ అయినా కూడా చేస్తాను నేను, ఎందుకంటే బికాస్ ఐ లవ్ టు డూ ఇట్. సో దాన్ని ప్యాషన్ని ప్రొఫెషన్ లెక్క చేంజ్ చేద్దామని ఫిక్స్ అయినా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, మంచి ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి. ఇన్కమ్ రావడం గొప్ప కాదు, వచ్చిన ఇన్కమ్ని మేనేజ్ చేసి దాన్ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఖర్చు పెడితే అయిపోతుంది, కానీ దాన్ని ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది. సో ఆ మైండ్ సెట్ తోని వర్కింగ్ అన్నమాట. మరి ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నావు? ఇదే కంటిన్యూ చేస్తావా లేదంటే మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ జాబ్ అలా? గవర్నమెంట్ జాబ్ లేదు, జాబ్ వద్దు ఇంకా నాకు. ఒకళ్ళ కింద పని చేసాడు అట్లా వద్దు. ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ ఎంపైర్ సో దట్ ఐ కుడ్ బీ ఇన్ అ స్టేట్ ఆఫ్ గివింగ్ జాబ్స్ టు పీపుల్. నేను నలుగురికి జాబ్ ఇచ్చేటట్టు ఉండాలి. అదే నలుగురు నా కింద ఉండాలా, నేను ఎవరి కింద ఉండాలా? నా కింద ఉండొద్దు, వాళ్ళకి జాబ్ ఇచ్చే స్టేజ్లో ఉండాలంటాను అంతే. ఓకే, నైస్. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సబ్జెక్ట్స్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్స్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. చాలా ఉన్నది అట్లా, అంతే. మాకున్నంతలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో దాంట్లో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మ్యాజిక్ మనతోనే స్పార్క్ క్రియేట్ అవ్వాలనేసి ఆ స్టోన్ని ఇట్లా రబ్ చేస్తున్నాను అనమాట. దట్ స్పార్క్ వన్ డే బికమ్ అ హ్యూజ్ ఫైర్ వర్క్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. కి అమ్మ నాన్న ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి లేరు. సో నీ మ్యాటర్లో మాత్రం ఇది నాకు చాలా వన్ ఆఫ్ ది ఎమోషనల్ అనిపిస్తుంది. సో ఎట్లా మూవ్ అవుతున్నావు అసలు నువ్వు సింగిల్గా? లైక్ నువ్వు బ్రదర్, నువ్వే చిన్ననా? చిన్న. ఓకే, మీ బ్రదర్కి మీకు ఓకేనా లేదంటే? అందరూ ఓకే. మా అన్న ఈజ్ ఎ జమ్ ఆఫ్ అ పర్సన్. మా అన్న అట్లేం లేదు, ఫుల్ మేము ఫ్రెండ్స్ లెక్క ఉంటాం అన్నమాట. సో ఏదన్నా షేర్ చేసుకుంటాము, అండర్స్టాండింగ్. లేదు, నేను కూడా నో మ్యారేజ్. ఫ్యూచర్ లో మాత్రం ఒకవేళ మీకు ఏమైనా అంటే మీరు ఇప్పుడు మీరు చాలా కష్టపడి ఈ బిగ్ బాక్స్ మొత్తం నేర్చుకున్నారు, లైక్ మీరు ఫ్రీగా నేర్చుకున్నా అని చెప్పినారు నాకు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎవరికైనా నేర్పించాలంటే ఫ్రీగా నేర్పిస్తారా లేదంటే విత్ అమౌంట్? డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్, ఆపోజిట్ ఎట్లున్నారు, డిమాండ్ ఉంది. లైక్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేర్చుకోవాలని ఉంది, నీ దగ్గర యూ హ్యావ్ మనీ, నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను అనమాట. లైక్ వాట్ యూ డూ, లేకపోతే ఒక అబ్బాయి చిన్న బాబు వస్తున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఆర్ దే ఇన్ అ స్టేజ్ వేర్ దే కుడ్ పే మనీ టు గెట్ దిస్ ఆర్ట్ అనేసి.
లేదు అలా పరిస్థితుల్లో లేరు, కానీ హీస్ ప్యాషనేటెడ్ టు లెర్న్ అన్నాడు అనుకో, ఫ్రీగా చేయడంలో తప్పేం లేదు. కొంచెం టైం ఇవ్వాలి అంతే. మనము పైసలు ఇస్తే ఏంటంటే అది ఒక వేరే మోటివేషన్ ఉంటుంది. అరే నో, దిస్ ఇస్ మై స్కెడ్యూల్ అని ఫ్రీగా నేర్పించినాం అనుకో అది ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంది. సో డబ్బులు ఇస్తే యా వర్త్ కూడా తెలుస్తుంది నేర్చుకున్న దానికి. సో ప్యాషనేటెడ్ ఉంటే మనం ఫ్రీగా నేర్పించినా తప్పు లేదంట. ఓకే జెపెక్స్, ఇప్పుడు మీరు ఆల్ మొత్తం ఇంకా పని చేసేది మాత్రం ఓన్లీ థ్రోట్, దానికి మాత్రం మీరు ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రగుల్ ఇస్తారు కాబట్టి మీకు పెయిన్ అనేది ఉంటుందా? లైక్ దానికి ఏమైనా లేదు లేదు, స్టార్టింగ్ పెయిన్ ఉంటుండే, తర్వాత అలవాటు అయిపోయింది కదా, సో ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఏమైనా డైట్ ఉంటుందా? లైక్ ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవాలి? డైట్ ఏం లేదు, లైక్ థ్రోట్ డీటాక్స్, లైక్ థ్రోట్కి కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏంది, వామ్ వాటర్ విత్ యాడెడ్ లైమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ జింజర్. దిస్ ఆర్ ద క్రేజియస్ట్ థింగ్ విచ్ వర్క్స్. ఇంకా టర్మరిక్, పించ్ ఆఫ్ టర్మరిక్ ఇఫ్ యూ యాడ్ ఎవ్రీ డే అండ్ ఇఫ్ యూ డ్రింక్ ఎంటీ స్టమక్ ఇన్ ద మార్నింగ్, దట్స్ ద కూలెస్ట్ ఫండా. మీరు స్టార్టింగ్ బీట్ బాక్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చినాయని విన్నాను. హెల్త్ ఇష్యూస్ కాదు, పెయిన్స్ రావడం. హెల్త్ ఇష్యూ కాదు, జస్ట్ పెయిన్. ఐ మీన్ మజిల్ టిష్యూస్ ఉంటాయి కదా, ఈ టిష్యూస్కి మనం ఎప్పుడు అంత స్ట్రెస్ ఇయ్యము, అంత మూమెంట్, అంత స్పీడ్గా టంగ్ని సైమల్టేనియస్గా ఒకటేసారి ఇవన్నీ కోఆర్డినేట్ అవ్వాలి అనేసి అంటే దానికి అలవాటు అవ్వాలి ఫస్ట్. అది ఫ్రీ ఎప్పుడైతుంది ఏదైనా కూడా మనం దాన్ని ప్రాక్టీస్ చేసి చేసి అప్పుడు ఇఫ్ యూ గివ్ స్ట్రెస్, అ లిటిల్ స్ట్రెస్, ఇఫ్ యూ ఎంజాయ్ దట్ స్ట్రెస్, దెన్ యా దట్ ఈస్ హౌ ప్రాక్టీస్ బికమ్స్ ఇన్ టు సక్సెస్ థింగ్. ఓకే జెపెక్స్, మనం ఒక మంచి సాంగ్ పాడదాం. ఓకే, సో నేను బీట్ బాక్స్ చేస్తాను, మీరు ఏమన్నా సాంగ్ పాడండి. ఏ లాంగ్వేజ్ అని ఓకే కదా? ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఫైన్. हम तेरे बिना बस रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा कर हो जाएंगे, तुझसे ही हो जाएंगे जुदा। क्योंकि तुम ही हो, अब तुम ही हो, जिंदगी अब तुम ही हो। चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी अब तुम ही हो। तुम ही हो, अब तुम ही हो, जिंदगी अब तुम ही हो। అంటే నేను కావాలను. బాగుంది, లైక్ ఫస్ట్ టైంలోనే మీరు ఆ కోఆర్డినేషన్ మ్యాచ్ చేసినారు కదా, సో ఇట్స్ గుడ్. టెంపో అర్థమవుతుంది అండ్ నీకు వాయిస్ కూడా బాగుంది కదా సార్. ఓకే, జెపెక్స్ కి ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ కి వచ్చే లైఫ్ పార్ట్నర్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటారు? లైఫ్ పార్ట్నరే వద్దనుకుంటున్నా. చెప్తారు కదా, ఇలాంటి అమ్మాయి రావాలి. యా ఉన్నాయి, ఎవ్రీ మెన్కి ఉంటుంది. సో మ్యారేజ్ అనే ప్లాన్ లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ సిచ్యువేషన్ ఎట్లా తిరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎట్లుండాలి అనేసి అంటే పెద్ద అసలేం లేదు. షీ హ్యావ్ టు బీ లైక్ అ లిటిల్ మెచ్యూర్డ్ ఇనఫ్, అంటే సిల్లీగా ఉండొద్దు, అంటే షీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నాకన్నా ఒక ఇంటూ 2 స్పీడ్ ఎక్కువనే థాట్ ప్రాసెస్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటే ఏమొద్దు నాకు మెచ్యూరిటీ. ఏదంటే చిన్న చిన్న దానికి కాంప్లికేట్ చేయకూడదు. ఫస్ట్ మనిషి అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకొని మైండ్ సెట్ అర్థం చేసుకొని నడుచుకుంటే చాలు, హ్యాపీ ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఈగోకి వెళ్ళొద్దు, ఎప్పుడన్నా ఏ రిలేషన్లో కూడా ఈగోకి వెళ్ళకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు ఎక్కువ అండ్ మనీ ఇట్లాంటి మధ్యలో రానంతసేపు లైఫ్ చాలా బాగుంటుంది. సో అట్లాంటి ఎవరైనా మెంటాలిటీ ఉన్న అమ్మాయి అయితే ఐ విల్ బి లైక్ గ్రేట్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నెక్స్ట్ మీరేమన్నా? అది ఇప్పుడు ప్రెసెంట్ ఒక సాంగ్ చేపించినాను. సో దానికి మంచి మ్యూజిక్, ముంబైలో ఒక ర్యాపర్ ఉంటాడు 43 అనేసి, విజేడీకే. సో అతని స్టైల్లో ఒక బ్రేకప్ సాంగ్ బ్లెండ్ చేసినాము. సో వెరీ సూన్ షూట్ కూడా కంప్లీట్ అయిపోతే మార్కెట్లోకి రిలీజ్ చేద్దామనేసి ప్లానింగ్. ఒకసారి మా గురించి ఓకే, తెలుగు లైన్స్ ఉంటాయి దాంట్లో, ఐ జస్ట్ సింగ్ దోస్ తెలుగు లైన్స్.
నా కళ్ళలో నా కళ్ళు పెట్టి చూసినావు ఎందుకు, నేను మరవలేక వదలలేక వెళ్తున్నా ముందుకు. ఆ రోజు మరవలేను, నేను మళ్ళీ కలవలేను, పెద్ద బుగ్గగా నిచ్చేసి నువ్వు నీలో గెలవలేవు. హలో కన్నా నా నాన్న ఐఫోన్ గిఫ్ట్ చెయ్యమంటివి, ఓకే బేబీ నో ప్రాబ్లం అంటూ జుట్టు పీకుకుంటేని నా కళ్ళ నిండా బాధ చూసి దోస్తులాగా మాయని. గజిబిజి నా బతుకులో నా సుఖము లేక పాయని, ఇంట్లో వాళ్ళని అడగలేక బయట నుంచి అప్పు చెయ్యలేక పకోడి జోబి కొట్టేయలేక ఇదంతా నీతో చెప్పలేక రాసానుగానే లేకుంటారుగా నేను పెట్టాకేక, నేను అంటే నీకు జోక అయితే నువ్వు పెద్ద ఫేక. అట్లా చాలా బాగుంది. అండ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు నీ లైఫ్ లో ఏమైనా సిచ్యువేషన్ వచ్చిందా, లైక్ నీకు ముందు అంటే ముందు నుండి అయితే మనకి ఇంత గుర్తింపు లేదు, సో ముందుకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? లైక్ ముందు నాతో మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను సక్సెస్ అయిన తర్వాత నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, అట్లా ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినాయా? సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. సో మన ఫీల్డ్లో కూడా మోస్ట్లీ అయితే మనం టచ్ చేయరు, మన టచ్ చేయలేరు. మన గురించి వాళ్ళకి తెలుసు, మన పవర్ ఏందో తెలుసు, మనం చేసే కథలు ఏందో తెలుసు. సో అది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటుంది, మనకు అర్థం కాదనుకుంటారు కానీ అది తెలిసిపోతుంది బయటికి. ఎందుకంటే కొన్ని డోర్స్ ఏదైతే క్లోజ్ ఉన్నాయో అవి ఎట్లా క్లోజ్ అయినాయి అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో దాన్ని ఎక్కువ మరీ డీప్గా చూసి రివెంజ్ తీసుకోవడం అవన్నీ అవసరం లేదు. మనకి టైం ఉంది, మనకి టైం వచ్చినప్పుడు మనం తిరుగుతాము. అప్పుడు ఎవడు ఆపలేడు, ఎందుకంటే వినో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు కదా. సో మనం ప్రూవ్ చేసుకున్నాం అనేసి అంటే దాన్ని ఎవడు ఆపలేడు అని. నార్మల్గా స్టార్ మా సూపర్ సింగర్ మా టీవీది ఒకటి చిన్నది అట్లనే అయింది. లైక్ అన్నిటికీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మరి ఏమైందో ఆల్రెడీ ఆడిషన్ ఇచ్చిన నేను సారథి స్టూడియోస్లో. ఓకే వెళ్ళలేదు, లైక్ అదే సిచ్యువేషన్ లో నాకు మ్యారేజ్ వెళ్ళలేదు. అలా అట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల స్టాప్ అయిపోయినా. అంటే నేను జీవితం అంటే పోరాటం పోరాటం ఉండాలి కదా లైఫ్ అన్నప్పుడు, అప్పుడే లైఫ్ అనేది తెలుస్తుంది. సో ఓకే, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి సెబెక్స్ నీ లైఫ్? హ్యాపీయెస్ట్ మూమెంటా, ఎప్పుడైతే మా ఇంట్లో బీట్ బాక్సింగ్ చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అదే ఇంట్లో ఏందా సౌండ్స్, పని లేదా, ఎందుకు అవన్నీ గమన ఏందా సౌండ్ లేనిది. అది ఇప్పుడు స్టార్టింగ్ నేర్చుకునే టైంలో అంత ఇంట్రెస్టింగ్ వినిపించవు అవి, అదేదో ఫాట్ సౌండ్ లెక్క అనిపిస్తుంటుంది. సో ఏంది తుప్పు తుప్పు అంటున్నావు ఏంది అనేసి అంటే తుప్పు తుప్పు కాదు, అలాగే మీకు ఇప్పుడు తెలియదు, అది మెల్లగా తెలుస్తుంది. అండ్ తర్వాత లేటర్ ఆన్ వెన్ దే స్టార్టెడ్కి వీడు ఏదో చేస్తుండో, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు, ఏది పనికి వచ్చేది ఒక్క పని కూడా చేయడు అనేసి అంటున్నప్పుడు ఇక నేను నా టాలెంట్ని నేనే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని బయటకి షోస్ చేసి అక్కడిక్కడ చేసి వీడియోస్ బయటికి రావడం. తర్వాత ఎప్పుడైతే నేను టీవీ షోలో పర్ఫామ్ చేసిన ఫస్ట్ టైం ఈటీవీలో, అప్పుడు చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు టీవీలో చూసినారు అనమాట. ఆ టెలికాస్ట్ అయినప్పుడు అందరం కలిసి కూర్చొని చూసినప్పుడు దేవర్ లైక్ ఓప్స్. అప్పుడు రిలేటివ్స్ అందరు కాల్ చేసి జెబెక్స్ టీవీలో వస్తున్నాను. దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ బికాస్ ఐ జస్ట్ వాంట్ టు అచీవ్ ఇట్. అంటే ఇట్స్ అ వెరీ బేసిక్ అచీవ్మెంట్, బట్ ఆ టైంలో చాలా ప్రయారిటీ. దాని తర్వాత ఏమైంది, మైండ్ సెట్ మారిపోయింది ఇంట్లో వాళ్ళది. అరే ఇదేదో చేస్తాడు, ఇదేదో చేస్తాడు వీడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లుంటుంది తెలుసు కదా, మొగోని అయినప్పుడు ఇంట్లోకి ఒక నెలకు ఒక 20,000 ఇవ్వాలా, జాబ్ చేయాలా. అవును, అది నాకు ఆ మైండ్ సెట్ నచ్చదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్ని రోజులైతే ఇట్లా ఆలోచిస్తారో మన బతుకులు ఆడికే ఉంటాయని నా ఫీలింగ్. మరి ఏం చేస్తున్నావు అనేసి అడుగుతారు. టైం ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలా, మోటివేట్ చేయాలా, కీప్ మోటివేటింగ్ అ పర్సన్. నువ్వు ఏం చేసినా క్రేజీ చేస్తావురా, టాప్లు ఉంటావు నువ్వు అనేసి ఒక ఇది ధైర్యం ఇచ్చారు అనుకో. మన ఇంటోళ్ళే అది ఇవ్వాల్సింది, బయటోళ్ళు కాదు. బయటోళ్ళు ఇచ్చినా మనం తీసుకోం, బయటోళ్ళు మనకి అవసరం లేదు ఫస్ట్. సో మన ఇంటోళ్ళు అది ఇచ్చినారు అనుకో, అదే మనకి చాలా పెద్ద వెపన్ టు విన్ అ వార్. సో ఆ చేంజ్ అనేది మనతో రావాలా. మనం నమ్ముకున్నారు కూడా చాలా మంది. 2-3 ఇయర్స్ మనకి టైం ఇచ్చినారు. ఆ టైం వల్ల మనం కన్సిస్టెంట్గా లేస్తున్నాం. సో ఇంకొక మంచిగా చేయాలా, బెటర్మెంట్ హైలైట్ చేయాలా, మొత్తం చేస్తే ఇట్లా కూడా చేస్తారా అనేటట్టే చేయాలా. అందరి లెక్క గుంపుల అట్లా వద్దు అన్నట్టు. కొంచెం టైం పడుతుంది ఏదైనా. సక్సెస్ అనేది అదేదో పెద్ద అట్లా అట్లా పైకని పడదు ఎవరిదైనా. కానీ ఎవరికి సాడ్ స్టోరీస్ అవసరం లేదు. ఎవ్రీవన్ వాంట్ సక్సెస్. సక్సెస్ అయినాక నువ్వు ఎన్ని చెప్పు నువ్వే కరెక్ట్ అంటారు. ఎస్ ఆర్ నో? మీరు ఫ్రీ
ఫ్రీ స్టైల్లో కూడా సాంగ్స్ పాడుతుంటారు. సో ఇప్పుడు మోస్ట్లీ అయితే మనకి ఫేస్బుక్ ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా అని అలెక్సా చిట్టి పిక్చర్స్ ఉంది. సో వాళ్ళపైన ఒక సాంగ్ ఏమైనా ట్రై చేస్తారు? నాకైతే అలైక్య చిటిపికల్ స్టోరీ చాలా పాపం అనిపించింది. ఎందుకంటే మార్కెట్ లో చాలా పంచాయతీలు నడుస్తున్నాయి. హెచ్సియు ఇవన్నీ పక్కన పెట్టేసారు అందరు. అందరికి చిటిపికల్ కావాలా, ఆమె అందంగా ఉందని. ఇది మొత్తం అసలు మొన్న శ్రీరామనవమి రోజు రేప్ కేసు అయింది. పట్టించుకోరు అవి. అవన్నీ ఎందుకు మనకి చిటిపికల్ కావాలా, అమ్మాయిలు దొరకాలా, వాళ్ళది ఒక ఆడియో మెసేజ్ బయటికి పడితే మనం దాన్ని వైరల్ చేసి మనం ఎంజాయ్ చేయాలా, మనం 4 కాంటెంట్ చేయాలా. అదే అయిపోయింది ఇలా మార్కెట్. సో అది నాకు చాలా బ్యాడ్గా అనిపించింది. దాని గురించి ఒక సాంగ్ లో పాడి చెప్తాను. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు చిన్న యూట్యూబ్ ఛానల్స్ మొత్తం కూడా ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఇప్పుడు అలెక్సా చిట్టిపికల్సే అన్నారు. సో ఈ టాపిక్ ని యూజ్ చేసుకొని వ్యూస్ గురించి, లైక్స్ గురించి అన్ని మాత్రమే ఈ టాపిక్స్ యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగా అట్లా ఓన్లీ వ్యూస్ వాటి కోసమే ఇప్పుడు అంటే లైక్ నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా కాబట్టి నిజమేనా అది? అంటే యాక్చువల్లీ ఇది ఎట్లాంటి కాన్సెప్ట్ అనేసి అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఒక కస్టమర్ ని ఎప్పుడు కూడా తిట్టకూడదు. బికాస్ కస్టమర్స్ ఆర్ ద గుడ్ డీడ్ ఫర్ ఎనీ బిజినెస్. ఏ బిజినెస్ అయినా కస్టమర్స్ ని దేవుడి లెక్క చూడాల. వాళ్ళు ఏం అనలేదు అక్కడ. చిన్న క్వశ్చన్, అది మిస్అండర్స్టాండింగ్ మరి ఏందో అది వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నేను నిన్ను మోసం చేస్తా, కానీ నన్ను నేను మోసం చేసుకోలేను. సో షీ నోస్ ప్రిటీ వెల్. ఆమె కావాలని అన్నదా, ఆ టైంలో ఫ్రస్ట్రేషన్తో అన్నా, కానీ అంత మాట అనడం తప్పు. అండ్ తను అపాలజైజ్ చేసేసింది, సారీ చెప్పింది, అయిపోయింది అక్కడికి. కానీ దాన్ని ఇంకా ముంగటికి తీసుకెళ్తున్నారు కదా, అది తప్పు అంటున్నా అంతే. అదంత అవసరం లేదు, అనవసరం అది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇది రేపటి రోజు ఇంకొక అమ్మాయికి జరగకూడదు. కాల్ చేసి అడిగాడంట ఒక కస్టమర్, ఈ పిక్కలు ఎంత బ్రో అని అడగగానే దాని ప్రైస్ చూసి వాడు షాక్ అయిపోయాడు. ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకన్న ఒక్క క్వశ్చన్ తోని అల్లేఖ్య చిట్టి పిక్కల్స్ అన్న ఒక 3 అమ్మాయిలు ఎవరో తిట్టారంట. వాడిని గలీజ్ మాటలన్నీ తిట్టేసి బూతులన్నీ తిట్టడం చాలా తప్పు అని తెలుసుకొని సారీ చెప్పారుగా. ఇంకా ఎందుకు గొడవ, ఇంకా ఎందుకు లొల్లి, వదిలేస్తే పోలా. ఈ చాలా లొల్లిలన్నీ మార్కెట్ లో ఎన్నో ఉన్నా కూడా నువ్వు ఫోకస్ ఒక్కటే. తనని లేమ్ లైట్ లోకి ఎందుకు తీసుకొస్తున్నావు సోదరా? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయితే నువ్వు తనని కాంటెంట్ చెయ్యమాక. నువ్వు ఆలోచించు, నీకు ఒక అక్క కూడా రేపు బిజినెస్ చేస్తుంది. తనకి ఇట్లనే ఏదో ఒక ట్రోల్ అవుతే నువ్వు ఒక మనిషితో నీ బాధపడకని నువ్వు చెప్పాలంటే ఒకసారి ఆలోచించి చూడు, ఎంత బాధ అనిపిస్తుంది. తను ఏమో హాస్పిటల్లో పడుకొని ఉంది, అయినా కూడా వీడియో బయటికి పెట్టారు, 2 సార్లు సారీ చెప్పారు. ఇంకెందుకు దీన్ని రోజు నలుపుతున్నారు, దీన్ని చట్నీ చేసి అందరిలో అమ్ముతున్నారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ పిక్కల్. దట్స్ a reason we are telling all the trickle men, keep it all the shit aside. All them things what we decide on the shade. That is how we don't know what we gonna do it every day. Yeah. Hello. అంటే మన మైండ్ లో అనిపించింది సిచువేషన్ ని బట్టి, అంటే ఇప్పుడు నాకు అనిపించింది అనుకో, దాని పాట రూపంలో చెప్తాను అంతే. నా గురించి మీరు ఏమైనా ఫ్రీ స్టైల్ ఏమైనా సాంగ్ అంటారా? లైక్ నా గురించి మీరు ఏమంటారు? ఓకే ట్రై చేస్తా. హోప్ యూ లవ్ ఇట్. ये बंदी सामने बैठ के पूछ रही, तू क्या मेरे ऊपर कुछ गाना बनाएगा? अभी ये इसी वक्त मैं देखता हूँ, फिर मैं सुनता हूँ तेरे ये आवाज को नहीं, लेकिन रैप को मैं देखता हूँ. हर दिन मैं तेरे बारे में सोचता हूँ, फिर भी ये हंसती है, तोड़ती ये मुस्कुराते, ये गिरती है, फिरती है. Yeah, check this out. Yeah.
పిల్ల చూస్తే మెరూన్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఇక్కడేమో జీన్స్ ప్యాంట్ వేసుకొని అలా తిప్పుకుంటూ నడుచుకుంటా వెళ్తుంది. ఎంత క్యూట్ గా ఉన్నా కూడా అంటుంది నేను మాస్ గర్ల్. ఆహా నేను పుష్పాని రో, నువ్వు నాతోని పెట్టుకుంటే తెలంగాణ బిడ్డతోని ఎట్లుంటదో నేను చూపిస్తా అంటుంది. పట్టెగాళ్ళనంత భయపెడుతుంది, ఎక్కడ పోయినా కూడా ఈమె ఊపేస్తుంది. ఏయ్ అని చెప్పగానే భయపడతారు, అందరు వచ్చి కూర్చుంటారు. ఒక్క చెప్పక్క అని అనగానే అది ఏమో చాలానే ఫీల్ అయిపోతుంది, కానీ ఎంత క్యూట్ గానే నవ్వుతుంది. ఒక నవ్వుతోని పోరులంతా బండ పెట్టి పోతారు. వాళ్ళు అంత క్యూట్ గానే ఓ మై గాడ్ వై షీఈస్ లాఫింగ్ ఐ డోంట్ నో బట్ స్టిల్ షీ లవ్ సో క్రేజీ. ఆ ముక్కు పుల్ల చూస్తుంటే మైండ్ పోతుంది లేజీ. ఆ నవ్వకని చెప్తున్నా కూడా నవ్వుతుంది, ఎందుకంటే ఇది చాలా బ్లష్ అవుతుంది. ఏ